నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు గ్రూప్ 1 విద్యార్థులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అంటే కోర్టు కేసులు సంబంధించి కానీ కోర్టులో ఉన్న పరిస్థితి, కేసుకి సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కొలిక్కి ఇప్పటికీ రాని పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మరి ఏంటి పరిస్థితి, కేసుల పరిస్థితి ఏంటి? మనకు కోర్టుల్లో అయితే కేసులు అయితే ఒక మొత్తం 30 కేసుల వరకు పడ్డాయి. ఆ 30 కేసులలో ఇప్పటి వరకు అయితే ఒక 2 అంశాల పైన ఎక్కువ మొత్తం జరిగింది. వాదోపవాదనలు అయిపోయింది. ఆ వాదోపవాదనలు అయిపోయి జడ్జిమెంట్ అనేది రిజర్వ్లో ఉంది. కాబట్టి చాలా మంది అభ్యర్థులు ఏంటంటే జడ్జిమెంట్ ఎట్లా ఉండొచ్చు ఏంటో అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఇక అది ఈ కేసు అనే కాదు, ఏ కేసు ఉన్నా అంతే ఉంటుంది. ఇవి ఇప్పటికి ఒక 15 ఉన్నాయి, ఇంకో 15 ఉన్నాయి, మొత్తం 30 కేసులు. మేమేమనుకుంటున్నాం అంటే కేసులు వేసిన వాళ్ళం ఒక ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే అక్కడ మేము ఇచ్చినటువంటివి పిటిషనర్స్గా నిరుద్యోగులుగా మేము లేవనెత్తిన అంశాలు ఇప్పుడు జరిగినటువంటి కేసులు ఏంటిదంటే రాంగ్ క్వశ్చన్స్ పైన మల్టిపుల్ రీజన్స్, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. గతంలో ఇచ్చినటువంటి మాధవదేవి మేడం ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఎగ్జామ్ క్యాన్సల్ చేయరి ఇంకోసారి ఎగ్జామ్ రీకండక్ట్ చేయమంటే వీళ్ళు నోటిఫికేషన్ రద్దు చేసి తీసుకొచ్చినటువంటి అంశం ఉంది, కొత్త నోటిఫికేషన్. దాంట్లో వాదోపవాదాలు జరిగినాయి. అక్కడ కూడా మాకు ఒక ఆశాభావం ఉంది, వస్తుందని, మాకు అనుగుణంగా వస్తుందని. మరి గవర్నమెంట్ నాయకుల స్పందన ఎట్లా ఉంది? మరి మెయిన్ వీళ్ళే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు అయితే ఇక్కడ కాంగ్రెస్ లో ప్రతి అంశంలో కూడా ఒక లీకులు టేకులు అనేటటువంటివి జరుగుతాయి. ఆ లీకులు ఏముంటుందంటే అక్కడ నుంచి ఉన్నటువంటి ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు, అశోక్ నగర్ అడ్డగా చేసుకొని ఎదిగినటువంటి వాళ్ళు, ఒక రియాజ్ సార్ అని ఉన్నాడు, ఇంకొక ఆయన బల్మూర్ వెంకట అని ఉన్నాడు. అశోక్ నగర్ లో ఒక ఆయన, నారాయణగూడలో ఒక ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గరికి పిల్లలు పోయి వీళ్ళ గోడు మరి ముఖ్యంగా రాంగ్ క్వశ్చన్స్ అనేది ఏంటిదంటే గతంలో 2011లో ఒకటే క్వశ్చన్ తప్పు అయితే వాళ్ళు ఇంటర్వ్యూలు అయినాక కూడా నోటిఫికేషన్ రద్దు చేసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇదే తెలుగు నెలలో ఇదే హైకోర్టు నుండి పోయినటువంటి కేసు. ఇప్పుడు ఎంత మేము లేవనెత్తినటువంటి 14 క్వశ్చన్లలో 7 క్వశ్చన్లు ఎవరు కన్ను మూసుకొని చేసినా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ క్వశ్చన్లకు మేము తెలుగు అకాడమీ ప్రామాణికం అని చెప్తే వీళ్ళు ప్రామాణికం కాదు అని చెప్పారు. దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో తెలుగు అకాడమీ పుస్తకాల ప్రామాణికం గత ప్రభుత్వం చేయట్లేదని చెప్పారు. ఇలాంటి వాళ్ళు వికీపీడియా ఆ సోర్సెస్ చూపించారు కోర్టుకు. ఆ సోర్సెస్ ద్వారా ఈజీగా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్కి అయినా కానీ ఎవరైనా ప్రభుత్వం పెడుతున్నటువంటి పరీక్షల్లో ప్రభుత్వ సంస్థలు విడుదల చేసినటువంటి పుస్తకాలు, యూపీఎస్సీకి ఎన్సీఆర్టీ, పిఐబి, పిఎంఓ సైట్స్, గవర్నమెంట్ అఫీషియల్ సైట్స్, మినిస్టర్ సైట్స్, వాటి స్పేస్ సైన్స్, ఎర్త్ సైన్స్, ఇలాంటి ఏదైతే ఉన్నదో ఎస్సీ ఎస్టీ నుంచి ఉన్నటువంటి కమిషన్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ వాటిని ప్రామాణికంగా చూసుకుంటారు. ఇక్కడ కూడా అలాంటివి మేము పెట్టినాం. వాటిని కాదని వీళ్ళు ఇంకా ప్రైవేట్ సోర్సులు, వికీపీడియా ఇలాంటివి పెట్టారు, గూగుల్, ఇవన్నీ కూడా ప్రామాణికంగా నిలవు. అదే స్టేట్కి వస్తే ఎస్సీఆర్టీ, తెలుగు అకాడమీ అనేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి సంస్థ. ఇక్కడ అది ట్రాన్స్లేషన్ బేస్డ్గా అది ఇదని చెప్తున్నారు. ఇలాంటి పెట్టినటువంటి సోర్సులు నిల్వవు అక్కడ. కాబట్టి ఆటోమేటిక్గా క్వశ్చన్లే తప్పు, వీళ్ళు పెట్టిన సోర్స్ ఇంకా శుద్ధ తప్పు. కాబట్టి వాళ్ళు కోర్టులో కూడా అవి నిల్వవు. కాబట్టి మాకేంటంటే ఎట్టి పరిస్థితుల్లో 7 క్వశ్చన్ పోతాయని తెలుసు. దీనివల్ల ఏంటంటే ఒక 7,000 మంది బయటికి పోతారు, లిస్టులు ఉన్న కొంతమంది లోపలికి వస్తారు, వీళ్ళకి టైం కావాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఇంత ఉన్నప్పటికీ కూడా వీళ్ళ దగ్గర నుండి ఎక్కడి నుండి అయితే అశోక్ నగర్ యొక్క నిరుద్యోగుల కష్టాలతోటి వాళ్ళ భుజస్కంధాల మీద ఎగిరేసుకొని ఊరేగింపు చేసినాక వీళ్ళు పదవులు అలంకరించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వానికి ఉన్నటువంటి తప్పులు చెప్పకుండా ఎగ్జామ్ను కొద్దిగా మీరు చూసి తప్పులన్నిటినీ సవరించుకొని ఎగ్జామ్ పెట్టి ఒక 3 నెలలు అయినా మాకు ఇబ్బంది లేదు, ఇంకొక నెల రోజులలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది అని చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వము రేవంత్ అన్న గ్రూప్ 1 ఖచ్చితంగా నిర్వహించి తీరుతాడు, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ కారి మెయిన్స్ అయిపోతుంది. తల్లి సోనియమ్మ బర్త్డే రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు మీకు ఎల్బీ స్టేడియంలో గ్రూప్ 1 ఆఫీసర్లకు అందరికీ శాల్వాలు కప్పి సత్కారాలు చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు అలాంటివి చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ లోకము ఒకవైపు కోర్టుల మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మాధవదేవి మేడం గారు కూడా రిజర్వ్ చేసి ఆ రోజు మాకు అనుకూలంగా వచ్చినాయి. ఆ రోజు కూడా ఈ విధంగానే వీళ్ళు ఒక జడ్జి వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా పసలేకుండా ఇచ్చారు. ఈ రోజు కూడా అట్టనే జరిగినాయి. అదొక ధీమాతోటి నిరుద్యోగులు ఉంటే ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి వెళ్ళినటువంటి పెద్దలు అయితేంది, ఇక్కడ నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రముఖులు అనుకున్నటువంటి వాళ్ళని మినిస్టర్లను కలుస్తుంటే కూడా ఈ అన్నిటిని పట్టించుకోకుండా నిరుద్యోగులు లేవనెత్తుతున్న అంశాలను తుంగలో దొక్కుతూ మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ పెట్టాలనుకుంటుంది, మీరు ఖచ్చితంగా రాయరి, మేము ఇచ్చిన డేటుకు వచ్చి ఎగ్జామ్ రాసి మీరు పోరి అని చెప్తున్న దానివల్ల నిరుద్యోగులు ఈ 2 అంశాలతోటి మాకు ఎథిక్స్ చదివినప్పుడు ఎథికల్ డైలమా అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం వాళ్ళకు డైలమా వచ్చింది. వాళ్ళ పర్సనల్గా వాళ్ళు మమ్మల్ని మేము అన్యాయం చేసుకుంటున్నావా, మా తల్లిదండ్రులను అన్యాయం చేస్తున్నావా, మేము ఎందుకు ఈ సందిగ్ధం
మేమేం తప్పు చేసినా అని బాధపడుతున్నారు. మొన్న బట్టి విక్రమార్క గారితో కూడా మీరు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడి నుంచి ఏం స్పందన లేదా? బట్టి విక్రమార్క దగ్గర నుంచి కూడా వీటి గురించి ఏం స్పందన లేదా? బట్టి గారి నుంచి స్పందన కాదు, బట్టి మాటలు వట్టి మాటలు. ఎందుకంటే ఆ రోజు చర్చలలో మేము కూర్చున్నప్పుడు గ్రూప్ 2లో పోస్టులు పెంచుతానని చెప్పినటువంటి వ్యక్తి బట్టి గారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఛాంబర్లోనే చర్చలు జరిపినటువంటి వ్యక్తి. మీరు ఇప్పుడు డేటు పెంచుతున్నా, మీరు పోయే లోపల ఒక 2-3 రోజులలో నేను అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొని పోస్టులు పెంచుతున్నా అని చెప్పి ఆయన పోస్టులు పెంచకుండా ఉండే వ్యక్తి. బట్టి గారి దగ్గరికి మేము వెళ్ళినాం 29 జీవో గురించి. అత్యంత కీలకమైనటువంటిది. ఒకవైపు కాంగ్రెస్ రిజర్వేషన్ కాపాడుతూనే ఒకవైపు గ్రూప్ 1లో రిజర్వేషన్ తొలగించింది. ఆ రిజర్వేషన్ తొలగించినటువంటి ఈ కాంగ్రెస్ కోర్టుకు అఫిడవిట్ అందించడానికి కూడా లేట్గా వచ్చింది. అదే 55 జీవో మంచిదని అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక అఫిడవిట్ ఇస్తే ఇదే ప్రభుత్వం మళ్ళీ 29 జీవోలను ఇచ్చింది. ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఈ ఒక మే నెలలోనే ఇదే సంవత్సరంలో 29 జీవో లాంటి అంశం మధ్యప్రదేశ్లో వస్తే అక్కడ కూడా ఆ జీవో కరెక్ట్ కాదని చెప్పారు. ఇది ఇంకా కీలకమైనటువంటి. దీనివల్ల ఇంకొక 10,000 మంది బయట ఉన్నటువంటి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా మాకు దీని మీద ఇదే వార్ఫుట్లో గత నెల 27 నుంచి ఈ నెల 4 తారీఖు వరకు ఈ రాంగ్ క్వశ్చన్స్, మల్టిపుల్ రీజన్స్ ఏదైతే కౌంటర్ అఫిడవిట్లో వీళ్ళు ఏదైతే చేయనటువంటిది ఉందో కోర్టు ధిక్కారణ ఉంది. తర్వాత ఎస్టీ రిజర్వేషన్స్ పైన, రాంగ్ క్వశ్చన్స్ పైన, ఈ రెండింటిపైన జరిగినటువంటి కనుక చర్చలు జరిగితే కోర్టులో ఖచ్చితంగా 29 జీవో ఎగిరిపోతుంది. వీటన్నిటిని సరిదిద్దుకొని ఎగ్జామ్ పెడితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎంత మంచిగా చదివేటోళ్ళు అంటే వాళ్ళందరూ సివిల్ సర్వీస్లో 2-3 సార్లు అటెంప్ట్లు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకొని అక్కడ రానటువంటి వాళ్ళు నేను పుట్టిన ఈ తెలంగాణకు సేవ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కూడా, అంత టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇన్స్టిట్యూట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు కొంతమంది సివిల్ సర్వెంట్స్ తయారు చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఏజ్ అయిపోయి ఇక్కడ 44 ఏళ్ళు ఉంటే ఇక్కడ ఏజ్ ఉందని వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలా సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటివి మీరు చేయొద్దు, మీ దృష్టికి వస్తుందో రావట్లేదో తెలియదు. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం అసలు కోర్టులతో సంబంధం లేకుండా మీరు ఈ విషయాన్ని సుమోటోగా కోర్టులు తీసుకున్నట్టు సుమోటోగా ప్రభుత్వం ఎమ్మటే అడ్రస్ చేసి ఒక 2-3 నెలలు ఆపి ఈ కోర్టు కేసులన్నింటినీ క్లియర్ చేసి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఈ అభ్యర్థులకు గ్రూప్ 2, గ్రూప్ 3 రాసుకునే వెసులుబాటు ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్తున్నాం. నిరుద్యోగులారా ఖచ్చితంగా మనకు అనుకూలంగా వస్తుందని ఆశాభావంతో మీకు అందరికి కూడా ఒక భరోసాని ఇస్తున్నాం. ఒకవేళ రాకుంటే కూడా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అధైర్యపడకండి. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ స్వలాభం కొరకు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ దగ్గర 300-400 ఉండరని చెప్పేసి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గులు ఈ రోజు ఒక వీడియో వచ్చింది. వాళ్ళ స్వప్రయోజనాల గురించి కేసుల పూర్వపరాలు తెలియనటువంటి వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తున్నారు. అలాంటివి పట్టించుకోవద్దని మీకందరికి కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు చేయాలి. మీరు మొండిగా పోయి మేము ఎగ్జామ్ పెట్టినాం అని చేతులు దులుపుకొని గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని సంకలు గుద్దుకున్నట్టు కనుక గుద్దుకోవాలంటే ఇది గ్రూప్ 1 ఎగ్జాము, ఆషామాషి ఎగ్జామ్ కాదు, ఎవడు వదిలిపెట్టడు. ఏపీలో 2018లో ఎగ్జామ్ పెడితే వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లుగా డిఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఉద్యోగాన్ని కోల్పోయారు. దాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 2011లో ఏమైందో దాన్ని గుర్తుపెట్టుకొని పని చేయాలి. నీకు సేవ చేయడానికి, నీ ప్రభుత్వంలో సేవ చేయడానికి చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బిడ్డలు కూడా ఇలా గ్రూప్ 1 ఆఫీసర్లుగా 14 సంవత్సరాల తర్వాత రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బిడ్డలను గోసపెట్టొద్దని ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నారు. మీరు ప్రధాన డిమాండ్స్ పోస్టులు పెంచమని కదా, మరి పోస్టులు పెంచమనే విషయాన్ని వదిలేసిరా లేకపోతే ఏంటి అన్న? అది గ్రూప్ 2కు సంబంధించినటువంటి అంశం. దానికి ఇంకా కొంత టైం ఉంది. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటిది గ్రూప్ 1 అంశం. ఇందులో పాపం ఆడబిడ్డలు వాళ్ళు 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు డెలివరీ అయ్యి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కు వాళ్ళ పిల్లలను తల్లిదండ్రుల కాడ, అత్తమామల కాడ వదిలిపెట్టి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు వదులుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమను పిల్లలకు అందించకుండా ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది గ్రూప్ 1 వాళ్ళకు ఉన్నటువంటి చాలా క్రిటికల్ సమస్య. ఖచ్చితంగా ఇప్పుడు మాకు అత్యంత కీలకమైనటువంటిది గ్రూప్ 1 విషయమే. దీని తర్వాతనే ఏదైనా. ఇప్పుడు గ్రూప్ 1 గురించి ప్రభుత్వం రేపు దసరా పండుగ వాళ్ళని చేసుకోకుండా చేసింది. గ్రూప్ 1కు వాళ్ళ అభ్యర్థుల గోస వినిపించుకోకుంటున్నది. ఈ ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం ఎట్లా?